ఏడాదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం. అమ్మా ఏంటి నాన్న? నాకు డౌట్ అమ్మా, మన ఇంట్లో అన్ని తక్కువగా ఉండి పిల్లలు ఎందుకమ్మా ఎక్కువగా ఉన్నారు? మీ నాన్న అన్నిట్లో పూరు గాని పిల్లల విషయంలో రిచ్ రా. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఏమిటి తగ్గుతున్నారు? పర్లేదు పడుకొని చెప్పు. పిల్లలు బయటికి వెళ్తున్నారు, వెళ్ళారా? ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకు? మొసలుడే గాని మహానుభావుడు. ఏ మంచం ఎక్కన ఇంకా నీకు బుద్ధి రాలేదా? మంచం మీద ఉన్నా కాబట్టే. కొడితే మంచం కిందకి వెళ్తావు, పడుకో. సరే సర్లే. ఆడుకోవడానికి తర్వాత వెళ్దు గాని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు. ఇదిగో అమ్మా ప్రోగ్రెస్ కార్డ్. ఈ సున్నాలేంట్రా? మార్కులు తెచ్చుకోవడం ఏంటి? ఆ పక్కింటి లక్ష్మిని చూడు, వాళ్ళ కూతురి క్లాస్ ఫస్ట్ వచ్చింది. లక్ష్మిని చూశాను గానీ మార్కులు చూడలేదమ్మా నేను. ఒరే అది ఆంటీరా. ఏదో చీకట్లో ఏం మాట్లాడుతున్నావురా? పరువు తీస్తున్నావు కదరా యాదవా. అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు. అమ్మా నాకు డౌట్, నన్నంటే ఇలా కన్నావు, అన్నయ్యను కూడా నా సేమ్ హైట్ లో ఎలా కన్నావు అమ్మా? అన్నదమ్ములంటే సమానంగా ఉండాలని. ఎత్తుగా పుట్టే బాబుని కనడానికి మనం ఏమైనా రిచ్చా పేదోళ్ళం రా. ఏం చెప్పావురా? అరే తమ్ముడు, మన ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉందిరా, మన అందుకనే మన బతుకులు ఇట్లా తగలేడ్డాయి. నేను చెప్పా అమ్మని ఎప్పుడో తరిమేద్దామని, దీన్ని ఉంచుకుంటా అన్నారు. ఇదే మన ఇంటికి దరిద్ర లక్ష్మి. ఎంత మాట అన్నావురా? ఎంత మాట ఇంట్లోంచి పోతాను. పోవే, మేము అదే చెప్తున్నాం. ఏరా అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు. జల్లి వెళ్ళిపో అమ్మా, జల్లి వెళ్ళిపో అమ్మా. ఇంతకుముందు అన్నయ్యకి బుగ్గలుండే ఏమయ్యాయి? అన్నం తినగలిగే స్తోమత మనకెక్కడుందిరా? ఆకలేసి బుగ్గలు తినమన్నా నేనే. అమ్మా నీకు కూడా అమ్మనేరా? అమ్మా ఒరే అమ్మా అనగరా బాబు, ఒరే అమ్మా అనగరా బాబు. అది కాదు, ఇంటికి ఉన్న ఒకే ఒక పెద్ద అల్లుణ్ణి ఉదయం టీ ఇచ్చావు, పాలంత పలసగా ఉన్నాయి. గేదె ఇవ్వలేదు, నువ్వు ఇస్తే చక్కగా పెట్టిస్తాను. లేకపోతే కూతురు సచ్చిన తర్వాత అల్లుడివి, అత్తారింట్లో ఏం పనిరా నీకు? అల్లుని పోషించే బాధ్యత మీది. ఏంట్రా పోషించేది? మాకే బట్టలు ఏమిటి? నువ్వు టిప్ టాప్ గా రెడీ. మా ఆస్తి అంతా తింటున్నావు. అరే నానా బాగున్నావా నాన్న? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? అయితే నాన్న నువ్వు అలా మొదలైనప్పుడు 300 రూపాయలు పెట్టి 300 ఎకరాలు కొన్నావు కదా, అవి ఇప్పుడు 300 కోట్లు అయ్యాయి. అందులో అపార్ట్మెంట్ కట్టి రెంట్ వసూలు చేసుకోలేక చచ్చిపోతున్నా. ఇంత ఆవకాయ బద్దెట్టి మాకేమిచ్చారో నువ్వు? బరే నేనేం చేశారా? నేను జబర్దస్త్ పంపించా, కానీ నువ్వు ఆవేశపడి బోడుప్పులో ఇల్లు కట్టినావు. ఆ ఈఎంఐ కట్టుకోలేక బద్దనాకుతున్నావు. మనం ఎవడు ఆదుకునేది ఇప్పుడు? ఎవడో కూడా ఆదుకుంటాడులే. అక్క బావ ఎక్కడే? ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? సరే బావ వచ్చేలోపు మనం ఐస్ క్రీమ్ తినేసొద్దాం రా. ఉండే బావొస్తాడు. సరే కూల్ డ్రింక్ అయినా తాగొద్దాం. ఉండే బావొస్తాడు. వస్తాడు ఎప్పుడు వస్తాడు? సరే కానీ నువ్వు ఫస్ట్ కేసు ఎప్పుడు పెట్టుకున్నావు? 8th స్టాండర్డ్ లో. బట్ బావ కాదు. నువ్వు సూపర్ రా. సరే కానీ అక్క బావ వచ్చాక బావ ఎక్కడికి వెళ్దామన్నా నాకు ఓకే. ఓకే అని అంటి మహాబోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. ఒక్క నిమిషం. ఓకే బావా. హలో, ఆ పిల్లలో 1 కోటి రూపాయలు పెట్టండి రా. నేను పడుకుంటే మెత్తగా ఉండాలి. అలా ఏంటి? కుక్క గోల్డ్ బిస్కెట్లు తినట్లేదా? డైమండ్ బిస్కెట్లు వేసేయండి. ఓకే ఓకే పెట్టే. కుక్కకే గోల్డ్ బిస్కెట్ తినిపిస్తున్నాడంటే మా అక్కకి ఏం తినిపిస్తాడు? మీ అక్కకి తినిపించరాలండో. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు.
సరే గాని బావా నీ కోసం పులిహార చేశాను, దద్దోజనం చేశాను, బిర్యానీ కూడా చేశాను బావా. చెప్తే అర్థం కదా? మీ అక్క ఉండగా నేను అవేమి తిన్నాం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇవన్నీ కాదు, మీ ఫ్యామిలీ ఎక్కడ వస్తుంది? నేను అర్జెంట్గా వాళ్ళని కలవాలి, ఎందుకంటే విషయం చెప్పేయాలి తొందరగా. అమ్మా అమ్మా వసే మన బతుకులేంటి, మీ బట్టలేంటి? ఎక్కడికి వెళ్ళారు ఇల్లు వదిలేసి? ఈ బట్టలు ఎక్కడి? అక్క ఒకరిని లవ్ చేసిందమ్మా. ఏంటి చిరిగిపోయింది? కొంపతీసి ఆడిచింపాడా? నేనే. ఏరా వీళ్ళకి బట్టలు కొనిచ్చే ముందు నువ్వు కొనుక్కోవచ్చుగా, ఏంటో లంగోటాలు? బట్టలు చాలా రిచ్ పర్సన్ నేను, చూస్తే అర్థం కావట్లేదా? ఏంటది? ఒక్క నిమిషం. మామయ్య జాగ్రత్త, ఎక్కడ డైలాగ్ ఇస్తే పడుకోబెడతారని మామయ్య పడుకోబెట్టారా? మేము పేదవాళ్ళం అని చెప్పి మా అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. నా కూతురు ఇచ్చేది లేదు. అమ్మా నువ్వు పైకి వేసుకోవే నీ బట్టలు. నువ్వు నేను ఆయనే చేస్తాను. ఏం చేస్తావే? నీ గమ్మడా. ఏమ్మా ఇదిగో మీ అమ్మాయి ఉంది కదా, మీ పెద్ద అమ్మాయి, దాన్ని నేను లవ్ చేశా. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. ఏం చేసావురా నా అక్కని? చెప్పురా, ఏం చేసావు? నేనేం చేయలేదురా, చేస్తే అయిపోయేది కదా పెళ్లి. అంటే మా అమ్మాయి నువ్వు టచ్ చేయలేదా? లేదు. టచ్ చేయకుండా పిల్లల్ని కనడానికి మా నాన్నలను మంగళవారమా ఆదివారం? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆయనకి ఒకటి ఏదైనా టాబ్లెట్ వేయండి. మింగే అది కాదు, షో నుంచి. ఏంటి నువ్వు నా కూతురు చేసుకుందని డిసైడ్ అయ్యావా? సరే చేసుకుంటే చేసుకున్నావు. నా కుటుంబాన్ని మొత్తం సెటిల్ చేశాక అప్పుడు దాన్ని పెళ్లి చేసుకో. దానికోసం ఏమైనా సెటిల్ చేస్తా. సరే మీకున్న బాధలన్నీ నేను సెటిల్ చేస్తా, ఆ తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. బావా మరి నా పరిస్థితి? ఆ తర్వాత నీ సంగతి కూడా చూస్తా. ఒక్క నిమిషం. ఫ్యామిలీ మొత్తం సెటిల్ చేయాలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. ఇప్పుడు అన్ని కోరికలు నేనే తీర్చాలంటే నాకు ఒక సపోర్ట్ కావాలి. ఎవరిని తెస్తావేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళని పిలిచాం అనుకో, మీ బాధలన్నీ సెటిల్ చేయడానికి వాళ్ళు కూడా నాకు తోడ్పడతారు. వాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళి కూర్చోండి. గారు నిజంగా చాలా అందంగా ఉన్నారు మీరు ఈ రోజు మీరే చాలా అందంగా ఉన్నారు తెలుసా? మీరు అబ్బా లేదు మీరు. మన ఈ బయట చెట్టు బయట ఒక తాడి చెట్టు ఉంటది, దాని మీద ఒక కోతి ఉంటది. దానికి చెప్పుకోండి ఈ కబుర్లన్నీ. అయితే మీరు అక్కడ ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు? వచ్చిందండి అయ్యారు. సరే ఏ మాటగా ఆ మాట ఏంటి మొత్తం లుక్ మారింది? అంటే చిన్న పెళ్లి జరగబోతుంది మనకి. అరే ఆది గారు మీకు పెళ్లి జరగబోతుందంటే ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క బాధగా ఉందండి. బాధ దేనికి? బాధ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అని. మరి సంతోషం మిగతా అమ్మాయిలందరూ కాపాడతారు కదా అందుకని. ఇవన్నీ కాదు కానండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు చెప్పండి. ఏం లేదు, అక్కడ కనపడుతుందా ఆవిడకి 2 కూతుర్లు. ఓహో. అందులో పెద్ద అమ్మాయిని నేను లవ్ చేసా. వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మా ఇంట్లో అందరి కోరికలు తెరచాలి, అప్పుడే పెళ్లి చేస్తాం అన్నారు. అంటే సుమారుగా ఎన్ని బాధలు ఉంటాయి? అంటే ఒకడేమో డాన్సర్ అవ్వాలనుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లో, ఇంకోడేమో సింగర్ అవ్వాలనుకుంటున్నాడు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళేమో గేమ్స్ కావాలి మాకు అని అడుగుతున్నారు. మాకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ కోరికలు ఏవో నెరవేర్చి హ్యాపీగా మీ మ్యారేజ్ జరిపించాలి అంతే కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నది అందుకు. రష్మి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ మీరు ఇక్కడ అంతే. సరే ఇప్పుడు మీ కోరికలు అలాగే మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళ కోరికలు తీరాలంటే మా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మై శ్రీదేవి డ్రామా కంపెనీ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి వీళ్ళ? అవును వీళ్ళు మా కంపెనీ. వీళ్ళే బాధల్లో ఉంటే ఇక్కడ పిలిచినట్టున్నారు, ఆ ఫ్యామిలీ బాధలు వీళ్ళు ఎదుగుతారా? హలో, బాధలో ఉన్న వాళ్ళకే బాధలో ఉన్న వాళ్ళ ఫీలింగ్ అర్థం అవుతుంది. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా వద్దా? కావాలి. మాట్లాడకుండా నిలబడండి. అదే అన్న స్వీట్ తీసుకో. దేనికిరా? నాకు కొడుకు పుట్టాడు. అమ్మయ్యా, నా కష్టం వేస్ట్ అవ్వలేదు.
అలా సహర్ భలే ఉందన్న, తనను చూడగానే గుంటెలో గంటలు మోగించా. మోగించావా? నేను ముగించాలి. సరే, అందరూ చాలా బాగున్నారు. ఏం లేదు, మా అక్కడ ఉన్నారే మా అత్తగారి ఫ్యామిలీ, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంది. మీ ద్వారా అవన్నీ తీరాలి. ఓకేనా? రండి, కూర్చోండి. సో ఆది గారు కోరిక మేరకు వాళ్ళకి ఉన్న బాధలు కష్టాలు అన్ని తీర్చడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది. సో ఇంక ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దామా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు కొన్ని గెస్టులు రాబోతున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద మూవీ టీమ్. Welcome to Team I to Sridevi Drama Company. Welcome, welcome, welcome. జనాలు మీ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ అ ప్యూర్ గోదావరి ఫన్ మూవీ అండి. చాలా రోజులైంది కూడా అలాంటి ఒక సినిమా వచ్చి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ టేక్ ప్లేస్ ఇన్ గోదావరి. ఈ ఆయ్ సినిమాలో ఫస్ట్ యాక్చువల్గా గోదావరి సైడ్ అందరూ ఆయ్ అండి అంటుంటారు కదా. నువ్వు విక్రమ్ సినిమా అయ్యి అనుకుని దాని నుంచి అయ్యి అంటున్నావు. అలాగే ఇందులో ఫస్ట్ ఆ చిన్న ఏదో ఒక టీజర్ వచ్చినప్పుడు మన అంకిత్ బ్రదర్ ఒక డైలాగ్ చెప్పాడు, చాలా పెద్ద లెంగ్తీ ఉంటది. బ్రదర్ అది చెప్పగలరా? ఏదన్నా చెప్తాడు. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఈ డైలాగ్. రికార్డింగ్ డాన్సుల గురించి నెక్స్ట్ సంక్రాంతి పండుగ అప్పుడు మనం డాన్సులు పెట్టుకుంటాం కదా, ఆ డాన్సులు బ్యాన్ చేస్తే అక్కడ ఉన్న కుర్రోళ్ళ గురించి ఫ్రస్ట్రేషన్ గురించి ఎందుకు తీసుకోవాలి బాబు ఇన్ని పర్మిషన్లు? ఈటీవీలో జబర్దస్త్ టీ జోడి మా జోడి ఏ ఎంటర్టైన్మెంట్ కి లేని పర్మిషన్లు మనమే ఎందుకు తీసుకోవాలి బాబాయ్? పండగ వస్తే చాలు డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయో ఉండమన్న టెన్షన్ తో మా కుర్రోళ్ళు చచ్చిపోతున్నాం. ప్రతిసారి ఇంతే. తూర్పు పాలలో డాన్స్ ఉందని ఫోన్ వస్తుందండి, హుషారుగా హ్యాంగర్ కొన్న కొత్త షర్ట్ వేసుకొని సెంట్ కొట్టుకొని పెట్రోల్ అప్పో చేసి కొట్టించుకొని బయలుదేరి అలా వెళ్తే రాజోలు దాటినంటే ఫోన్ పోలీసులు వచ్చి ఆట ఆపేశారని. ఇస్రోమ్ అంటే ఇంటికి వస్తాం, ఇంకో ఫోన్ ఉరేబా పడబడి పాలలో ఆడుతున్నారా? అదే ఊపు ఉత్సాహంతో ఎగవేసుకుంటూ ఒకటికి వెళ్తే ఆట అయిపోయింది అంటారు. కరవాకలో ఇంకో గంటలో డాన్స్ చేస్తారంటే తెల్లారు వెయిటింగ్ చేస్తాం. ఎన్ని నిద్రలేని రాత్రులు. మనలాంటి బడుగు బలహీన వర్గాల ఎంటర్టైన్మెంట్ మీదగా ఎందుకు వివక్ష కక్ష అధ్యక్ష? లేదు, నేను డిసైడ్ అయ్యా. ఈసారి కోడి పందాలకి గుండాటలకి డాన్సులకి ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదని మేనిఫెస్టోలో పాయింట్ పెట్టినోడికి నా ఓటు. ఏమంటారా? మీ డైలాగ్ కి మీ సినిమాకి మా ఓటు మాత్రం పడేసింది. ఆ సినిమా మీద ఒక దృష్టి రావడానికి ఫస్ట్ ఈ డైలాగ్ చాలా హెల్ప్ అయింది. అసలు వాట్ ఎన్ ఎనర్జీ యంగ్ ఎనర్జీ అన్నమాట. ఇంద్రజ గారు, ఓవర్ టు యు. ఐమ్ డామ్ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్. ఫస్ట్ మ్యాట్ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడికే వచ్చాం, ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేసాం, తెలియకుండానే ఇక్కడికే వచ్చాం. నాకు ఎక్కడో సైన్ కొడుతుంది పెద్ద హిట్ కొట్టబోతున్నాం అని. ఖచ్చితంగా మాదంతా పాజిటివ్. ఈ ఆయ్ సినిమా కూడా నిజంగా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోదావరి జిల్లాలే కాదు అన్ని జిల్లాల వారికి నచ్చే బెస్ట్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకుముందు నితిన్ గారి దగ్గర నితిన్ గారు అంటే మూవీ ఇప్పుడు కంప్లీట్ అయింది, గోయింగ్ టు గెట్ రిలీజ్ కదా, దీని ప్రీమియర్ గానీ స్పెషల్ షో ఏమైనా ఎన్టీఆర్ గారికి వేయడం జరిగింది, ఆయన చూసారా? ఏం చెప్పారు? ఒక్కసారి అదంతా రెడీ అయిన తర్వాత తప్పకుండా ఆయన చూసిన తర్వాతే. బట్ కథ అయితే ఆయనకి చెప్పారా మీరు? నేను ఏం చేసినా సరే ఆయనకి ఫస్ట్ చెప్పి అసలు ఇది పలానా కథ ఏమన్నారు ఆయన? బికాజ్ ఆయన ప్రెడిక్షన్స్ కొంచెం కరెక్ట్ గా ఉంటుంది, ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి. ఆయన ఎప్పుడు చెప్పరన్నమాట ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలి అని. బట్ ఈ కథ విన్నాక ఏం చెప్పారు? బాగుంది బావా కథ, చాలా ఫన్నీగా ఉంది, మంచి ఫ్రెండ్షిప్ అయిన కథ అన్నప్పుడు ఆయన నీకు నచ్చిందా అని అడిగారు. ఒకటే మాట, నచ్చింది అంటే చేసేటైతే దాంట్లో ఏముంది అని. అయితే ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ లేదా మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యో లేదు కష్టపడి చేసిన సీన్ ఏదైనా? ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది మ్యామ్ లాస్ట్ వన్ మాత్రం విత్ ఫాదర్ అండ్ ఆల్. సో ఐ థింక్ దట్ విల్ బి అ వెరీ గుడ్ సీన్ ఇన్ ద మూవీ. విషింగ్ గుడ్ లక్ అండ్ ఆల్ సక్సెస్. ఇందాక చెప్పినట్టు ఇట్స్ గోయింగ్ టు బి అ సూపర్ డూపర్ హిట్, నో డౌట్ అబౌట్ ఇట్. సక్సెస్ మీట్ లో మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఇంకా మీకు ఈ సినిమాకి సుమ గారి ఇంటర్వ్యూ అవసరం లేదు, ఇంద్రజ గారి ఇంటర్వ్యూ అయిపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆది అన్న, రోహిణి అక్క, రష్మి గారు, డైరెక్టర్ గారు, ఇంద్రజ మ్యామ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ టీం అందరి నుంచి అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా చాలా మంది చూస్తారని అందరికీ తెలుసు. ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఆగస్టు 15 వచ్చేస్తుందండి. మరి ఖచ్చితంగా మీరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. చాలా రోజులు అయిపోయింది మనందరికి ఒక గోదావరి యాసలో సినిమా చూసి.
కడుపుబ్బ చిన్న పిల్లలతో కలిసి నవ్వుకునే సినిమా అండి ఇది. మరి మీకోసం చాలా కష్టపడి చేసాం మేము. మీరందరూ ఖచ్చితంగా ఆగస్ట్ 15 వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి బాబు. థ్యాంక్స్. ఓకే, సో ప్రమోషన్స్ టెన్షన్స్ అన్ని పక్కకి పెట్టి షోని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.